క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగు, అది మీకు అనుగ్రహింపబడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు. ఇందువలన మీరు నా శిష్యులు. ప్రార్థన. పరలోకమందున్న మాట పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ అయ్యా, ఈ మధ్యాహ్న సమయాన్ని కూడికంటలో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా విలువారు తండ్రి మంచి హృదయం వాక్యానుసారం నడిచే భాగ్యం ఇచ్చింది ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు నిన్ను విడువను ఎడబాయను. నిన్ను విడువను ఎడబాయను. నిన్ను ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను అని దేవుడు ఏం చేశారనంటే, కొన్ని ఉదాహరణలు మనిషికి అర్థం అవటానికి దేవుడు ఈ లోకంలో కొన్ని మనకు చూపిస్తూ ఉంటాడు. దేవుని ప్రేమ ఇక్కడ కన్నా ఎంత గొప్పదో మనకు చూపిస్తూ ఉంటాడు. అది ఎలా చూపిస్తారంటే, ఇప్పుడు ఒక కుటుంబంలో ఆడపిల్ల ఉంది. ఆడపిల్లకి వివాహం చేసి పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆడపిల్ల అక్కడికే అంటే పుట్టింటి కాడి నుంచి అత్తగారింటి మామగారింటి భర్తింటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎంత సంతోషంగా ఉండాలి నా కూతురు, ఎంత బాగుండాలి అనేది ఏం చేస్తారంటే కొన్ని విషయాలు ఏం చేస్తారంటే ప్లాన్ చేస్తారు. ఎలా చేస్తారంటే, ఇప్పుడు వివాహం అయిన అందరికీ తెలిసింది కొత్త విషయం కాదు, అందరికీ తెలిసిన విషయం. అయితే దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నందుకు ఉదాహరణ. అయితే తల్లిదండ్రులు ఏం చేస్తారనంటే, కూతుర్ని అక్కడ పంపించినప్పుడు ఆ ఏరియాలో అక్కడ ఉన్న కుటుంబంలో ఉన్నవారు మంచివారా కాదని చూస్తారు. తర్వాత అక్కడ ఎన్నున్నా ఏమున్నా వాళ్ళు ఉండోళ్ళైనా ఏదైనా కానీ ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారనంటే కూతురికి సమస్తాన్ని సమకూర్చి పంపిస్తారు. ఆ కూతురు కింద పడుకోకూడదంటే మంచం కావాలి, వండుకోవాలంటే పాత్రలు కావాలి, ఇంకా ఏమేం కావాలి అవన్నీ వాళ్ళకున్నా సరే వాళ్ళకున్నా ఏం చేస్తారు, తల్లిదండ్రి పంపిస్తారు. ఎందుకనంటే రేపొద్దున అక్కడ ఉన్నవి వాళ్ళు మావి అనుకోకుండా ఇంకో కూతురు తీసుకెళ్ళి ఆ కూతురు ఇది ఎవరిచ్చారు, అమ్మా నాన్న ఇచ్చారు అనే ఒక ధైర్యంగా ఆనందంగా ఉండడానికి వీళ్ళు పంపిస్తారు. అదేవిధంగా ముందుగా ఈ ఉపమానం ఏది చెప్పానంటే, మనకు దేవుడు ఈ లోకంలో మనల్ని పంపించిన విధానం, మన ఏర్పరిచిన విధానం ఏ విధంగా ఏర్పరిచారనంటే, ఇప్పుడు ఎలాగైతే కూతుర్ని అక్కడ పంపిస్తారో అలాగే మనం ఎక్కడమో అసలు మనం ఎవరో తెలుసండి, మనం ఎక్కడమో తెలుసండి, మనం ఎప్పుడమో తెలుసండి. ఆ విషయం చూడండి, మనం ఎక్కడున్నామో ఎప్పుడు ఉన్నామో ఎక్కడి నుంచి వచ్చినామో తెలుసండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, మనం ఏ ఆధారం లేకుండా ఎక్కడి నుంచో వచ్చినాం అనుకుంటాం, కానీ అసలు మనం ఎక్కడి నుంచి వచ్చినామంటే మనం ఎక్కడున్నామంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన
తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషంలో ఉండవలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోండి. ఎప్పుడున్నామంట? దేవుని దగ్గర. మనం ఎక్కడున్నాం? దేవుని దగ్గర. అంటే మనం ముందు అంటే తల్లి గర్భంలో చేసేసి ఈ లోకానికి పంపించేసిండు దేవుడు అనుకుంటాం. కానీ మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నాం అంటే ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే ఎక్కడున్నామండి? దేవుని యొద్ద ఉన్నాం, దేవుని దగ్గర ఉన్నాం. అప్పుడు మనల్ని ఏర్పరచుకుంటాం. ఫలానా వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? భూమి మీదకి వెళ్ళాలి అని అక్కడ జగత్పునాది వేయబడక మునుపు దేవుడు అక్కడ ఏర్పరచుకొని తర్వాత ఈ లోకానికి పంపించేటప్పుడు మనలను భూమికి పంపించరా? మన చుట్టూ ఏమేసిండు? కంచె. ఎక్కడుందంటే ఈ విషయం యోబు గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది. సాతాను భూమి మీద మొత్తం అటు తిరిగి ఆడికి వెళ్ళిన తర్వాత మీటింగ్ జరిగింది. పరలోకంలో మీటింగ్, దూతల సమూహం మీటింగ్ జరిగినప్పుడు సాతాను అపవాది ఎవరంటే ఒక దూత. ఆ దూతల గురించి పోయింది ఒకసారి చెప్పారు అనుకున్నా. దూత మీటింగ్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తండ్రి అయిన దేవుడు అడుగుతుంది, సాతాను అపవాది ఎక్కడి నుంచి వస్తున్నావంటే భూమి మీద అటు తిరిగి వస్తాను. ఎందుకు అటు తిరిగి వస్తాను? పేతురు గారు రాసిన పత్రికలో ఉంది. ఏమని ఉంటుందంటే అపవాది ఎవరిని మింగుదలని గద్దించు సింహం వలె తిరుగుతూ ఉన్నారంట. అయితే తండ్రి అయిన దేవుడు ఎవడంటే అటు తిరుగుతున్నావు కానీ మరి నా సేవకుడైన భక్తుడైన ఆయన యోబు గారు నీకు కనపడలేదా అన్నప్పుడు అప్పుడు సాతాను అనిద్ది, ఆయన కలిగినంతటా ఆయన ఊగినే నీ యందు భయభక్తులు కలిగి ఊగినే ఆయనకు కలిగినంతటి దానికి నువ్వేవేసిను? చుట్టూ కంచె వేసిను అని. దేవుడు మన చుట్టూ ఎన్ని పెట్టారో తెలుసండి? ఎన్ని పెట్టారు? కీర్తనలో 34వ కీర్తన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండును అని చెప్తారు. దూతల కావలి. దూతలు ఏ విధంగా కావలిగా ఉంటారనంటే ఈ రోజున నేను బయలుదేరి వచ్చేటప్పుడు ఆయన ఎలాంటి కాపుదల ఇస్తారనంటే నాకైతే, ఎందుకనంటే నిత్యం ఆయన ఆలోచనతోనే ఉంటారు. ఏదన్నా ఒక ఆలోచన వచ్చింది అని అంటే దానికి ఏం చేస్తారంటే నాకైతే పరిష్కారం చూపిస్తారండి. ఆలోచన వచ్చింది అనుకోండి, దేని మీద డౌట్ సందేహం వచ్చింది అనుకోండి, దానికి ఎమ్మంటే జవాబు వచ్చింది. ఎందుకంటే ఆయన మీద నిత్యం మనం ఉన్నప్పుడు. నేను బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒక సందేహం వచ్చింది. ఈ రోజు రాజు కూడా ఆరాధన మానేశారు ఉదయం. ఇప్పుడు ఈ వర్షమే ఇది లేకపోతే చక్కగా నేను అక్కడికి వెళ్ళోనే. అయినా దేవుడు ఇశ్రాయేలు ప్రజలనే ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయం చేసిండు కదా. చూడండి, ఎర్ర సముద్రాన్ని 2 పాయం చేసిండు. ఇప్పుడు అంతా వీటిని కూడా వెళ్ళిపోదుగా అనుకొని వస్తా ఉన్న మనసులో వచ్చినప్పుడు లక్ష్మీపురం నుంచి ఆడ వంతెన కట్టారు. ఆ వంతెన అలా దిగుతున్నా. దిగే సమయాన ఏం జరిగిందనంటే దేవుడు అప్పుడు నాకు అనిపించింది, అది దాటి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందనంటే నేను దిగాను. అలా దిగి అలా వస్తున్నప్పుడు నీళ్ళు కొద్దిగే ఉన్నాయి. బండికి టైర్ వరకు కొద్దిగా ఉన్నాయి నీళ్ళు. ఆ మధ్యలో అంత దూరంలో వచ్చి 2 వ్యక్తులు ఆగారు. ఆగినోళ్ళైనా రావద్దు, ఆడ ఆగు, లేదా వాడు తిరిగి వెళ్ళని కేకేయరుగా. కేకేయలా, ఆగల, వస్తుండేడు చూస్తా ఉన్నారు. నేను వెళుతూ ఉన్నా. ఆడ దాటి ఎప్పుడైతే ముందుకెళ్ళానో వరద ప్రవాహం అక్కడ ఎట్టుందనంటే ఇక అయిపోయింది, ఇక పని అయిపోయింది అనుకున్నాయి. అప్పుడు వెంటనే ఎదుర్కొన్న ఒక వ్యక్తి రావద్దు రావద్దు ఆగు ఆగు రావద్దు అంటాడు. ఇంకేం ఆగేది? బండి కాలు ఆపితే వెళ్ళిపోయింది. సుమారు బండి ఇక చాలా వరకు వచ్చేసింది. ప్రవాహం బాగా వస్తుంది. ఇక మనసులో ఈ బండి పోయి నేను వెళ్ళి ఇక ప్రభా అనుకోలేదు. అతను కేకర పెడతాడు. ఇటేమో వరద ప్రవాహం, బండి బాగా అసలు ఏం లేదు, బాగా వచ్చేస్తుంది వరద.
అదే ఇటు నుంచి కాకుండా అటు నుంచి అయితే నెట్టేసేసేది. ఇక అట్టనే అవతలకి వెళ్ళిపోయిన తర్వాత గుండెల్లో ఆ వ్యక్తి నీకంత బాగానే వచ్చింది, ఎందుకు వచ్చేవారంట. ఎందుకు వచ్చావంటే అక్కడేమో దిగేటప్పుడు బాగానే ఉంది, వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. అప్పుడు మారేమండి వెళ్ళాలని చెప్పినప్పుడు అప్పుడు బయలుదేరి అక్కడ నుంచి వచ్చేటప్పుడు దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, అప్పుడు ఇక్కడ ఏమొచ్చింది ఆలోచన, దాన్ని సముద్రాన్ని మాయ చేసిండు, ఇప్పుడు చేయకూడదు అన్నాగా. అప్పుడు దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఇదిగో నాయన, ఆ రోజున పాత నిబంధన, ఆ రోజునున్న దేవుణ్ణి ఇప్పుడున్న దేవుణ్ణి, అయితే ఆ రోజున క్రియ, అది క్రియ ఏంటనంటే ఎర్ర సముద్రం పాయలు చేయాలి, వాళ్ళటి నుంచి వెళ్ళాలి. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆత్మకు సంబంధమైనది, క్రియకు సంబంధించినది కాదది. ఇప్పుడు ఆ కొత్త నిబంధన ఏంటనంటే, నువ్వు వెళుతున్న ప్రదేశంలోని ఆ రోజున నేను వాళ్ళకి మార్గాన్ని నేను చూపించిన, ఈ రోజున నీకేంటంటే నువ్వు వెళ్ళాలా వద్దా, నిన్ను ఎట్ట కాపాడాలన్నది నేను నీకు చూపిస్తా. నిన్ను కాపాడతా, నిన్ను విడవను, నీకు నేను చూపిస్తా. అయితే నువ్వు అక్కడి నుంచి అవతలకు వెళ్ళాలి. అయితే అక్కడ దేవుడిచ్చిన ఆలోచన ఏమిటి అంటే, అక్కడ ఉన్న విధానం ఏంటంటే, ఆ రోజున వాళ్ళనే సముద్రాన్ని 2 పాయలుగా చేసి అలా నడిపించిన దేవుడు ఈ రోజున మనల్ని ఎలా నడిపిస్తున్నాడంటే, ఏదైనా ఒక పని చేసేటప్పుడు అక్కడ నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు మనకు ఆలోచనిస్తున్నాడు. ఆయన క్రియ మనకు చూపిస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు మనలను విడిచిపెట్టడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉండి ఈ రోజున నీకు ఏదైనా అవసరం కావాలి అని అంటే ఆయన ఏం చేస్తారనంటే, ఆయన సహాయం చేస్తాడు. ఎలా చేస్తారంటే, ఈ వరద ప్రవాహంలోని ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు, ఇప్పుడు ఆ వ్యక్తి అవతారం ఎందుకు కేకపెట్టాడు, ప్రమాదంగా ఉంది రావద్దని దేవుడు చెప్పేస్తారు. ఒకటేంటంటే, దేవుడు చేసేయి దెయ్యం చేసేయి 2 విషయాలు ఉంటాయండి. దేవుడు చేసేది ఏంటనంటే, దేవుని అవి ఏంటయ్యి అని అంటే, ఒకటి గాలి, నీరు, నిప్పు, ఆకాశం, ఇవన్నీ భూమి, ఇవి దేవునివి. ఈ దేవుని వీటి విషయాల్లో ఆటలాడకూడదు, వీటి విషయాల్లో మూర్ఖంగా చేయకూడదు. నీటితో కానీ, గాలితో కానీ, నిప్పుతో కానీ, ఆకాశంతో కానీ, భూమితో కానీ ఆటలాడకూడదు. ఈ విషయాల్లో ఈ దేవునికి సంబంధించినవి. దేవుడు వీటన్నిటిని దేవుడు మన కోసం ఇచ్చిండు. దేవునికి కోపం వస్తే వీటన్నిటిని కూడా ఉపయోగించిన దేవుడు. ఎప్పుడు ఉపయోగించాడంటే, నోవాహు దినాల్లో వచ్చింది ఏంటి, జలప్రళయం. లోతు దినాల్లో వచ్చింది ఏంటంటే అగ్ని. వీటిని దేవుడు ఉపయోగిస్తారు. అయితే దెయ్యం ఉపయోగించేది ఏంటంటే, దెయ్యం చేసేది ఏంటంటే, అది చేసేది ఒకటి భయం, భయపెడతాడు, అనుమానం, సందేహం, ఇవన్నీ పెడతాడు. వాడు భయపెట్టే విధంగా చేస్తాడనమాట. ఎంత భయపెడుతున్నానంటే, పేతురు గారు సముద్రం మీద వచ్చేటప్పుడు గాలి అక్కడ వరకు బాగానే వచ్చిండు, సముద్రం మీద నడుచుకుంటూ వచ్చిండు. యేసుక్రీస్తు ప్రభువు తర్వాత సముద్రం మీద నడిచిన ఆయన ఎవరు అని అంటే పేతురు గారు నడుచుకుంటూ వచ్చిండు, బాగానే వచ్చిండు. యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ, ప్రభువే నాకు ఆధారం, ప్రభువే నువ్వు ఉన్నావు అని దిగి అట్ట నడుచుకుంటూ అట్ట వచ్చిండు. వచ్చేసరికి బయలంటి ఇటు నుంచి గాలి వచ్చింది. గాలి రాగానే ఏమైనా వచ్చింది, అమ్మో మునిగిపోతానేమో. ఇప్పుడు నేను వెళుతున్న ప్రదేశంలోనే అమ్మో ఇక్కడ నేను ఇప్పుడు ఎవరేమని ఆగితే అయిపోతుంది, వెళ్ళిపోతా కిందకి, దాంట్లోకి వెళ్ళిపోతా, ప్రభువా నువ్వే అని ముందుకు సాగి. అలాగే పేతురు గారు ఏం చేశారంటే, ప్రభువా నువ్వే అని ముందు వచ్చిన ఆయన సందేహం వచ్చి ఏ సందేహం వచ్చింది అనుకున్నారు పేతురు గారికి, అమ్మో మునిగిపోతానేమో అని సందేహం వచ్చింది. ఎప్పుడైతే మునిగిపోతానని సందేహం వచ్చిందో మునిగిపోతనే ఉన్న సముద్రంలో. సందేహం రాకూడదండి, ఎప్పుడు అనుమానం రాకూడదు. ఇప్పుడు చెప్తున్న పాట పేరేంటి, నిన్ను విడువను ఎడబాయను, ఆ విషయాలు చూపిస్తాం.
విడువను నిన్ను ఎడబాయను. వెంటనే ప్రభువా ప్రభువా ప్రభు అని కేకేస్తే చెయ్యి పట్టుకొని పైకి లాగుతుంది. ఎందుకు అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? నేను ఇక్కడే ఉండగా, నేను కాపాడుతానుగా, నేను ఉండగానే మునిగిపోతావు నువ్వు అని అంటాడు. ఓడలోకి ఎక్కారు, ప్రభువారు నిద్రపోతున్నారు. గాలి వాన బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఇక సముద్రం పొంగుతుంది, ముందుకెళ్ళే ఆధారం లేదు. కేకలు పెట్టారు, బాధకుడా 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 ప్రభువా ప్రభువా నశించిపోతున్నాం ప్రభు అని కేక పెట్టినప్పుడు ఆయన లేచి గాలి సముద్రమును గద్దెంపగానే మొత్తం నిమ్మలమైంది. అప్పుడు అంటారు అల్ప విశ్వాసులు ఎందుకు సందేహపడతారు? నేనున్నాగానే మునిగిపోతారు మీరు, నేనున్నాగానే ఇది జరిగిద్దా అని చెబుతారు. యెహోషువ గారితో చెబుతారు. చదివితే టైం అయిపోతుందంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చెబుతారు. యెహోషువ ఎప్పుడు వచ్చాడనంటే, యెహోషువ ఎప్పుడు నుంచి ఉన్నాడనంటే మోషే గారి పక్కనే ఉండవు. అయితే చాలా మంది, అన్ని లక్షల మంది ఉన్నా కానీ యెహోషువ కాలేబు వీళ్ళిద్దరే పాలుదేవులు ప్రవహించే దాంట్లో చేరారు. అంటే యెహోషువ గారు ఎంత దేవుని పట్ల భయము భక్తి, ఎంత విశ్వాసం, ఎంత ప్రేమ కలిగి ఉందో చూడండి. మోషే గారు వయసు అయిపోయింది, ఆయన చనిపోయింది. తర్వాత ఇన్ని లక్షల మంది, వేలలో కొంతమంది మిగిలిన తర్వాత వారిని నడిపించడానికి, స్థిరపరచడానికి తండ్రి అయిన దేవుడు యెహోషువ గారిని ఎన్నుకుంటారు. యెహోషువని ఎన్నుకున్న తర్వాత ఆ యెహోషువ మరి ఎవరు లేనప్పుడు, పెద్ద ఆయన లేడు, ఆయన మరి ఎంతకంత భయం వచ్చింది కండి. వచ్చిన తర్వాత అప్పుడు ప్రభువా ఏంటి అని అంటే అప్పుడు చెబుతారు అనమాట. అధ్యాయం మొత్తం జరిగితే 1వ అధ్యాయం చెబుతుంది. యెహోషువ నేను నిన్ను విడవను ఎడబాయను, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు చెప్పేది ఏంటంటే 365 రోజులు భయపడకుడి భయపడకుడి భయపడకుడి, ధైర్యంగా ఉండు. ఏది పని చేస్తున్నా నాతో చెప్పు. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడను, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను అని చెబుతున్నారు. తర్వాత అదే విషయంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి కింద వరకు చూస్తే ఎల్లప్పుడూ ప్రభువులను ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, నీ సకల జనులకు తెలియబడనీడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, నువ్వు దేని గురించి చింతపడద్దు. ప్రతి ఒక్క విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా మీ విన్నపములు నాకు తెలియజేయడి, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు నాకు తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియును. 19వ వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీర్చునని చెప్తున్నారు. ఇప్పుడు యెహోషువ చెప్పిన మాట ఏంటి? ధైర్యముగా ఉండు. అయితే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు, నువ్వు ఇటు కాలేయకూడదు, అటు కాలేయకూడదు. వేసావో పడిపోతావు, అయిపోతావు. అయితే నువ్వు ధైర్యంగా ఉండు, నా వైపు చూడు, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు వెళ్ళు మార్గం అంతటా నీకు నేను తోడై ఉంటాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను నడిపిస్తాను, నా వైపు చూడు, నా వైపు చూడు. ఆ విషయంలోనే ఒక ఉపమానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక న్యాయాధిపతి దగ్గరికి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. వచ్చినప్పుడు ఒకసారి వచ్చినప్పుడు పట్టించుకోడు, మరలా వచ్చింది పట్టించుకోడు, మరలా వచ్చింది పట్టించుకోడు. ఇన్నిసార్లు ఏమో ఎందుకు వస్తుంది నా దగ్గరకు, ఏంటి ఏమో అవసరం ఏంటని తెలుసుకోవాలని అతను ఏం చేస్తాడంటే ఆమెను రమ్మని ఆమె అవసరం ఏంటో తీర్చి పంపించారు. యేసుక్రీస్తులో చెప్తారు ఆ ఉపమానంలోని, ఆమె నిత్యము ఆయన దగ్గరకు వచ్చింది. ఎందుకు? ఆ అవసరం తీర్చడానికి వచ్చి నిత్యము విసుకగా వచ్చింది. ఆమె గోజాడుతూ వచ్చింది. అంటే నిత్యం ప్రార్థన చేయాలి, విసుకకు ప్రార్థన చేయాలి, గోజాడుతూ చేయాలి ప్రార్థన. అలా వచ్చినప్పుడు అలా ప్రతిసారి వచ్చినప్పుడు ఆ అన్యాయస్తులైన న్యాయాధిపతి ఆ అవసరం తీర్చి పంపించిండు. అలాగే జీవము గల దేవుడు మీరు మొరపెడితే, మీరు అడిగితే మీ అవసరం తీర్చరా, తీరుస్తురు అని చెప్పిన తర్వాత కింద ఏమని చెప్తున్నానంటే, కాగా మరలా నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందునా అని చెప్తున్నాను. అంటే మనుషుల్లో ఏముండకుండా పోతుంది? విశ్వాసం లేకుండా పోతుంది. హెబ్రీయులకు 11వ అధ్యాయం మొత్తం కూడా
విశ్వాసుల జాబితా ఉంటుంది. అబ్రహాం గారు, నోవాహు గారు, వీళ్ళందరూ, మోషే గారు, అందరూ కూడా విశ్వాసం కలిగి ఉంటారు. దేవుడు చెబుతాడు, నేను నిన్ను విడువను ఎడబాయను అని చెబుతాను. యెహోషువ గారితో అదే చెప్పాడు. చివరగా ఒక విషయం చూడండి, అపోస్తలులైన అది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. ఏమని చెప్తున్నారు? మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి, నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా విడువను ఎడబాయను, ఎన్నడూ ఎడబాయనని చెప్తున్నారు. అంటే దేవుడు మనలను ఎలా పంపించాడనంటే, స్టార్టింగ్లో చెప్పానండి, భూమి మీద భూమి, చెట్లు, పక్షులు తినడానికి విత్తనాలు అన్ని మొత్తాన్ని, వర్షము, ఎండ, గాలి అన్ని సమకూర్చి ఇవన్నీ చేసిన తర్వాత, ఆదికాండం 1వ అధ్యాయం ఉంటుంది, చేసిన తర్వాత అప్పుడు దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించింది. 100వ కీర్తన ఉంది, యెహోవాయే దేవుడు అని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. ఆయన మనలను విడిచిపెట్టలేదండి. ఈ లోకానికి ఎలా పంపించాడనంటే, అన్ని సమకూర్చి, తండ్రి ఈ లోకంలో జన్మించిన తండ్రి పిల్లల కోసం ఏం చేస్తారండి? అన్ని సమకూరుస్తూ, ఎందుకు నా పిల్లలు ఇబ్బంది పడకూడదు. దేవుడు కూడా అలాగే అన్ని సమకూర్చిన తర్వాత ఈ లోకానికి పంపించాడు. అప్పుడు ఆదాముని అవ్వను చేసి, ఏమంటే వాడి జీవితం చూడండి, దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, దేవుడి మాట వింటే ఆడి జీవితం చూడండి, తోటలో ఎన్ని ఫలాలు ఇచ్చిండండి దేవుడు, ఎన్ని ఫలాలు ఇచ్చిండు. ఇప్పుడు దేవుడు పెట్టే కండిషన్ చూడండి, మనిషిని చేయమనేది, చేయొద్దు అనేది ఒకటే, చేయమనేది చాలా ఉంటాయి, వద్దు అనేది ఒకటే. దేవుడు దొంగతనం చేయొద్దు అంటాడు, అదొక్కడే చేయొద్దు, నువ్వు ఆనందంగా బ్రతుకు అంటాడు. వ్యభిచారించవద్దు, నువ్వు సంతోషంగా బ్రతుకు, నువ్వు నీకు భార్యనిచ్చాను, భర్తనిచ్చాను, ఆనందంగా ఉంటుండేనని చెబుతూ. కానీ ఒకటే చేయొద్దు అంటాడు దేవుడు, మిగతా ఎన్నో ఇస్తాడు దేవుడు. ఒకటే, కానీ మనిషి ఒక్కటే కావాలనుకుంటాడు, ఒక్కటే చేయాలనుకుంటాడు. ఆదాము అవ్వ అలాంటే చేసేది. అన్ని ఫలాలు ఇచ్చిండు కదా దేవుడు. ఇప్పుడు దేవుడు, మీరు ఈ ఫలాలన్నీ వద్దు, ఒక్క చెట్టు కొండే తినండి అని అనుకోండి, దేవుని కొద్దిగా న్యాయం ఉందా? ఏంటి ఇన్ని పళ్ళు ఇచ్చి ఒక్క చెట్టు పండు తినమంటాడా అని ఎవరికైనా చెప్పుకోవడానికైనా, వాళ్ళు అనుకోవడానికైనా బాగుండు. కానీ అలా చేయలేదు కండి దేవుడు. ఎన్నో ఫలాలు ఇచ్చిండు, ఒక్క పండు మాత్రం తిరుగుతాడు. కానీ ఇలా ఒక్కదానికే ఆశపడ్డారు. ఒక వ్యక్తిన ఈ విషయం మీదే ఒక పాస్టర్ గారిని ఒక వ్యక్తి అడిగిండట. వాళ్ళు కాబట్టి అట్ట చేశారు, వాళ్ళు కాబట్టి తిన్నారు, నేనైతేనా పొరపాటు అట్ట చేయనన్నట. ఒక సేవకుడితో ఒక వ్యక్తి, ఒక రోడ్ అయితే, నాయన నువ్వు ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలన్నట. అన్నప్పుడు వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత ఆ టేబుల్ వేసి మొత్తం అన్ని భోజన పదార్థాలు అన్నీ పెట్టి ఒక గిన్నెలోని, ఒక పాత్రలోని మూత వేసి ఆడ తీసుకొచ్చి పెట్టి, ఇదిగో బాబు నేను ఇప్పుడే వస్తా, ఇవన్నీ నీవే, ఇవన్నీ తిను, కానీ ఇది ఒక్క ముట్టుకోవద్దన్నట. ముట్టుకోవద్దంటే పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత, ఇందులో ఏముందంటో, ఇందులో ఏముంది, అసలు ఎందుకు తినొద్దండో అని ఏం చేసిండు, ఆ మూతని టక్కనాడు తీసేసరికి అందులో పావులు ఉంది. అదేం చేసింది, గుర్రు అంటే ఎగిరిపోయేసరికి ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పిండు, అది తీయొద్దాడు, అదే తీసిండు, అది ఎగిరిపోయింది. ఇప్పుడు దాన్ని పట్టుకోవాలి, పట్టుకొని తీసుకొచ్చి దాంట్లో పెట్టాలి, లేకపోతే పాస్టర్ గారు వచ్చేసరికి బాగోదు. ఎన్ని తిప్పలు పట్టాడంటే దాన్ని పట్టుకోవడానికి అది ఎందుకు దొరికింది, అటు దూకి ఇటు దూకి అయిపోయి. ఇప్పుడు వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చారు. ఏంటైనా ఏంటి ఎన్ని ఎట్టయినా ఏం జరిగిందంటే,
పాస్టర్ గారు మీరు అన్ని తినమన్నారు, అది ఒకటే వద్దన్నారు, అందులో ఏముందా అని తీసిన అన్నాడు. నాయన ఆ రోజు జరిగింది కూడా అదే. ఎవరైనా కానీ ఒకటి చేయొద్దు అంటే దాని జోలికే పోతారు. ఆ రోజు కూడా వాళ్ళు అదే చేశారు అని చెప్పిండు. దేవుడు చెప్పినది అన్ని తినమండ కానీ ఒక్కటే వద్దంట. ఆ తర్వాత వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించడం, బయటికి రావటం, దేవుడి మాట వినకపోతే చాలా బాధల శ్రమలు అనేది వస్తుంది. దేవుడి మాట విన్నప్పుడు ఆయనే నడిపిస్తాడు. నీకు శోధనలు ఎన్నైనా రావచ్చు, ఎన్ని బాధలైనా రావచ్చు, వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను విడిపించేస్తాడు. మొత్తాన్ని ఆ ప్రతి ఒక్క దాన్ని కూడా నీకు ఏదైతే ఉందో వాటిల్లో నుంచి విడిపించేస్తాడు. నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా ఎంతకాలం అంటే కొంతకాలమే. పిల్లవాడు ఎక్కడికి 1వ తరగతి నుంచి ఒక 5వ తరగతి వరకు ఒక స్కూల్కి వెళ్తారు. చిన్నప్పుడు అంగన్వాడీకి, తర్వాత ఒక స్కూల్కి, 5 అయిపోయిన తర్వాత 6 నుంచి 5 స్కూల్కి, 10 అయిపోయిన తర్వాత కాలేజీకి, నుంచి కాలేజీ నుంచి అయిపోయిన తర్వాత మరలా జాబ్కి అట్టే వెళ్తారు. అంటే ఎప్పుడు ఒకే క్లాసులో ఎవ్రీ రాసిన పత్రికలో ఉంటుంది. శిక్షణ ఎంతవరకు అంటే కొంతకాలం వరకే, జీవితకాలం పెట్టడు దేవుడు. అది దేవుడు మనకు ఇచ్చిన ఏంటంటే ఈ లోకంలోని ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నిత్యము మనలను విడిచిపెట్టాడు. అలాగే తండ్రైన దేవుడి లోకాన్ని పంపించిన తర్వాత మనం నిత్యం పరలోకంలో ఉండాలని యేసుక్రీస్తు ప్రభువును పంపించారు. ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత యోహాను సువార్త ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడిని ఈ లోకంలోనే పంపించారు. ఆయన మనల్ని నిత్యం కూడా ఇప్పుడు నడిపిస్తూ దేవుడు ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టారు. అదే చెప్తున్నారు ఇప్పుడు చెప్పే ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు మీకు అర్థం అవడం ఒక విషయం చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శరీరధారి అయిన దినములలో కొంతమందిని సవాల్ ఇసిరిండు. ఏంటది? 2 సవాళ్ళు ఇసిరిండు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక వ్యక్తి సవాల్ ఇస్రాలి అని అంటే ఏదైనా ఆ వ్యక్తిలో లోపం లేకపోతేనే సవాల్ ఇస్తుంది. ఏదైనా ఉంటే ఇస్తురా. ఆయన సవాల్ ఇసిన విషయం ఏంటంటే, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నారు. అంటే ఆయనలో పాపం ఉందా? పాపం ఉంటే కానీ చెబుతారా? నీలో ఈ పాపం ఉందని చెబుతారు. ఆయనలో పాపం లేదు కాబట్టి చెప్పారు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతారని చెప్పాడు. అంటే ఆ విషయం ఏంటి? ఆయన తిరిగి మరలా 3వ రోజు లెగుస్తానని చెప్పిన విషయం. చెప్పినట్టే చేశారా? చెప్పినట్టే చేశారు. అలాగే దేవుడి గ్రంథంలో రాపించినట్టే ఏం చేస్తారు, అలాగే చేస్తారు, అలాగే జరుగుతుంది. మనం ప్రతి ఒక్కరూ గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ప్రాణం పెట్టారు. ఒకటేనండి, ఒక తలంపు, ఆ చెడ్డ ఆలోచన వచ్చిన, ఒక క్రియను వేదన చేసిన ఎమ్మటనే నువ్వేం చేయాలంటే దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకోవాలి, మోకాళ్ళించి ప్రార్థన చేయాలి. ఆ విషయంలో ఇలా చెప్పుకోవడం పోతే చాలా సందర్భాలు నేను గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి, కానీ నా సమయం లేదు కాబట్టి ఇది చెప్తున్నాను. 2 వ్యక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథం. ఎవరంటే ఆ పేతురు, ఇస్కరియోతు, యోధ. వీళ్ళిద్దరూ తప్పు చేశారు. పేతురు గారు ఏం చేశారు? ప్రభువుని ఎరుగును సిలువుకు తీసుకెళ్లేటప్పుడు చలిమంట కాసుకోవడానికి ఒక దగ్గరకు వెళ్తే ప్రభువుని పట్టుకెళ్ళారు. అప్పటికే పట్టుకెళ్ళిన తర్వాత ఆడలో ఒక ఆమె వచ్చి నువ్వు ఆయనతో కూడా ఉన్నావు అంటే లేదు నేను లేను అన్నాడు. మరలా ఇంకోసారికి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతారు. మరలా ఇంకోసారికి వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు ప్రభువారు ముందే చెబుతారు, 3 సార్లు నువ్వు నన్ను ఎరుగు అని చెప్పినప్పుడు కోడి ఊసిద్ది అని చెప్తారు. ఎప్పుడైతే ఎరుగును అని చెప్పిండో అబద్ధం ఆడినగా ఎమ్మంటే కోడి కూసింది. పేతురు గారు ఆడిన అబద్ధానికి ప్రభువారు ఎమ్మంటే చూసినప్పుడు పేతురు గారు గోడ వైపుకి వెళ్ళి ఏడుస్తూ పశ్చాత్తాపడతారు. ప్రభు క్షమిస్తారు. తర్వాత యోధ ఇస్కరియోతు ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించింది. ముద్దు పెట్టుకోండి. ఆయన ఆ డబ్బులకు ఆశపడి ప్రభువారిని ఆయనకి అప్పగిస్తున్నాడు. అప్పగించి వచ్చి వాళ్ళు వరుసగా ఉంటే ఏడాది ప్రభు ఎవరంటే ప్రభు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంటే ప్రభువారిని సిలువుకు తీసుకెళ్తారు. అప్పుడు యోధ ఇస్కరియోతు చేసిన పని ఏంటంటే పశ్చాత్తాపడ. ఏం చేశాడంటే నేను ప్రభువుని అప్పగించిన ఇక వేస్ట్ నా జీవితం అని ఊరెలుపులకు వెళ్ళి గురి పెట్టుకొని చనిపోయాడు. పేతురు గారు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డాడు. యోధ ఇస్కరియోతు ఏం చేసిండు? గురి పెట్టుకుని చనిపోయాడు. చూశారంటే పేతురు గారు వస్తూ ఉంటే ప్రభువారి లోకం విడిచి వెళ్ళిన తర్వాత రోగుల్ని ఆయన నీడబడితే చాలు బాగుపడతారని అక్కడ పెట్టారంట. అంతగా దేవుడు హెచ్చించాడు.
హిజ్కియా ఆయన ఏం చేసిండండి, ఇక నువ్వు ఇల్లు సదురుకో, యెషయా ప్రవక్త వచ్చి చెబుతాడు, నీకు మరణకరమైన వ్యాధి వచ్చింది, ఇక నువ్వు సదురుకోవడమే, నువ్వు వైపోతావు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారో తెలుసండి, గోడ తట్టు తిరిగి దేవునికి మొరబెట్టు. అప్పుడు రాజుగారి ప్యాలెస్ అంటే ఎంత ఉంటుంది, చాలా ఉంటుంది, చాలా పొడుగు ఉంటుంది. ఆ యెషయా ప్రవక్త ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళబోయేసరికి దేవుడు వాక్కు పంపిస్తాడు, యెషయా మరలా వెళ్ళి చెప్పు అంటే వెళ్ళి, ఇదిగో హిజ్కియా దేవుడు నీకు మరలా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పెంచిండని చెప్పి. చూచారండి, పశ్చాత్తాపడాలి, దేవుడిని అడగాలి, మొరబెట్టుకోవాలి, దేవుడు అప్పుడే మనకు ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటి హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకుని ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు. అందుకే యేసుక్రీస్తు మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉంది నీకు ప్రభు పెట్ట హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట అందరికీ వందనాలు.